ఈ ఎన్నికలు అయిపోగానే వేస్తున్నానని చెప్పి మాట్లాడండి. ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో కూడా అనేక మంది రైతులు ఉన్నారు కాబట్టి మళ్ళొకసారి రైతుల్ని ఊపి తీసుకొని మోసం చేయడం ఆ మాట చెప్పింది. ఇంతవరకు కూడా రైతు బంధు వసూలు లేదు. స్థానిక సంస్థలు మిగతావి కూడా పెడతామనే ఉద్దేశంతో చేస్తామనుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ ఓట్లు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి రైతు బంధు వేయను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. పైగా ఆ కేరళకు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ డబ్బులు వసూలు చేసి పంపాలని చెప్పి ఈ రైతులకి వేస్తే మాకేమొస్తుంది, కమిషన్ రాదు కదా, ఆ 7,500,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే ఆయన కమిషన్ వస్తుంది, దాంట్లో 1,500 కోట్లు కమిషన్ తీసుకొని కేరళకు పంపొచ్చు, వాళ్ళ పార్టీ ఎన్నికలకు రాహుల్ గాంధీ గారికి పై అధిష్టానానికి కేరళకు పంపొచ్చు అని చెప్పి రైతుల నోట్లో మన్ను కొడుతున్నారు. ఈ తెలంగాణ రైతులందరూ కూడా గమనించాలి. ఇది ఎట్లా దినదినం ఏ రకంగా మోసం చేస్తున్నారో. రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఎన్నిసార్లు మోసం చేసిండు, ఎన్నిసార్లు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, ఎన్నిసార్లు వాయిదా పెట్టిండో చూసిండు. వాస్తవానికి మళ్ళీ కేసీఆర్ గారు కనుక వచ్చి ఉంటే, ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పాటికి రైతుల ఖాతాలలో దాదాపుగా 24,000 ఒక్కొక్క ఎకరానికి పడుతుంది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారికి 30,000 అవుతుండేది. కానీ ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఎట్లా మోసం చేస్తుందో చూస్తా ఉన్నాం.